ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దత్తాత్రేయుల వారి గురించి చాలా తక్కువగా చూస్తున్నామండి వీడియోస్, మరి ముఖ్యంగా తెలుగులో అయితే. అందులోనూ అసలు చాలా శక్తివంతమైన ఆలయాలు ఉన్నప్పటికీ మనకి కొన్ని తెలియలేదు. ఆయన పర్మిషన్ లేకపోతే ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా స్వామి ఇవ్వరు. మీకు కలిగినటువంటి నిదర్శనం అంటే? మా భక్తులు ఒకరు వీడియో తీయడానికి ప్రయత్నించారు. వెనక్కి తిరిగి చూడకుండా తీయకూడదు అని చెప్పి ఇలా పొమ్మన్నారు. వెంటనే ఆయన మాయమైపోయారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ముఖ్యం. అలాంటి గురువు ఆయన అందరికీ గురువే దత్తాత్రేయులు. ముందుగా వారి గురించి, వారి విశిష్టత మీ మాటలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన ఎంతో మంది చేస్తూ ఉన్నారు. అయితే చాలామందికి స్వామివారి ఆరాధన పట్ల ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎంతో నియమ నిష్టలతో చేయాలి, లేకుంటే నెగిటివ్ ఎఫెక్ట్ కూడా మనం పొందుతామని కొంతమంది చెబుతూ ఉన్నారు. అలాగే స్వామివారి ఆరాధన పట్ల సందేహాలు ఉన్నాయి. లేదు స్వామి మాకు ఎన్నో మహిమలు చూపించారంటూ కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు దత్తాత్రేయ స్వామివారు ఎవరు, ఎలా అవతరించారు, వారి మహిమలేంటి, ఎలా ఆరాధించాలి, ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. అందులో భాగంగా కొంతమంది మహిళామణులను సుమన్ టీవీ ఆహ్వానించాం. అలాగే మనందరికీ ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్త గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లతా దత్త గారు నమస్కారం అమ్మా. నమస్తే గీతాంజలి, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం ఆఫ్టర్ లాంగ్ టైం. సంతోషం అమ్మా, మిమ్మల్ని కూడా సంవత్సరం అయిపోయింది దాదాపుగా, బట్ ఇలా చూడడం అనేది ఇంకా సంతోషంగా ఉంది. మహిళా మనులందరికీ నమస్కారం అండి. నమస్కారం. చాలా అద్భుతమైన కార్యక్రమం అవబోతోందని నాకు ముందుగానే అర్థం అవుతోంది. అయితే దత్తాత్రేయుల వారి గురించి చాలా తక్కువగా చూస్తున్నామండి వీడియోస్, మరి ముఖ్యంగా తెలుగులో అయితే. అంటే స్వామివారి చరిత్ర కానీ, లేకపోతే స్వామివారికి సంబంధించినటువంటి ఆలయాలు కానీ చాలా అరుదుగా ఉంటాయి. అందులోనూ అసలు చాలా శక్తివంతమైన ఆలయాలు ఉన్నప్పటికీ మనకి కొన్ని తెలియలేదు. అలా ఇందులో భాగంగా నేను కొన్ని గమనించానండి ఈ మధ్యకాలంలో. మీ నుంచి ఎంతో మందికి తెలిసింది ఆలయాల గురించి. ప్రత్యేకంగా హైదరాబాద్లోని నిజాంపేటలో మీరు శ్రీ దత్తపీఠం ఏర్పాటు చేశారు. స్వామివారు చక్కగా ఉన్నారు, అక్కడ పూజలు అందుకుంటున్నారని కూడా విన్నాను. నేను రావాలనుకుంటున్నాను, ఒకసారి స్వామి పిలిస్తే. అయ్యో తప్పకుండా. అసలు స్వామి ఏంటంటే స్మరణ మాత్రేనా, మీరు ఆ సంకల్పం వచ్చిందంటే అది స్వామి కల్పించారు మీకు. నేను రావాలనుకుంటున్నాను అనేది కూడా స్వామి మీ నోటి ద్వారా పలికిస్తారనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆయన పర్మిషన్ లేకపోతే ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా స్వామి ఇవ్వరు. అలాంటి స్వామి దత్తాత్రేయ స్వామి. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ముఖ్యం. అలాంటి గురువు ఆయన అందరికీ గురువే దత్తాత్రేయులు. అంటే ఆది గురు. ముందుగా వారి గురించి, వారి విశిష్టత మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. తప్పకుండా. ఆది గురు దత్తాత్రేయ స్వామి గురించి చెప్పేటప్పుడు ముందు ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వామి దత్తాత్రేయ స్వామి, ఆదిగురు దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిన ఆయన త్రిగుణాత్మకుడు. అలాగే అత్రి అనసూయలు కూడా ఈ ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళు తమ గర్భంలో వచ్చి ఒక పసిబాలుళ్లాగా జన్మించాలని కోరుకున్నారు. ఎందుకు అంటే ఈ భూలోకానికి ఎలాగైనా ఆ త్రిశక్తిని తీసుకురావాలి, స్వామిని తీసుకురావాలి, ఆ త్రిమూర్తుల్ని తీసుకురావాలని మహత్ సంకల్పం అత్రి అనసూయలు చేసుకున్నారు. ఎందుకంటే ఈ సమస్త మానవాళికి, భూలోకానికి కూడా అంతటి శక్తివంతులైన స్వామి అవసరము అని ప్రార్థించి వీళ్ళెంతో పెనాన్స్టీస్ అంటే ఎంతో సాధన చేసి, ధ్యానం చేసి, తపస్సు ఎన్నో సంవత్సరాలు ఏంటి అసలు అహర్నిశలు ఇంకా మహత్ సంకల్పంతో తపస్సు చేస్తే వచ్చినటువంటి సంతానం దత్తాత్రేయ స్వామి. ఆయన తప్పకుండా నేను మీకు బాలుళ్లాగా జన్మిస్తానని చెప్పి ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమే ఆదిగురు దత్తాత్రేయ స్వామి. ఇక ఎవరి పేరు చెప్తే సమస్త పిశాచ ఘనాలు గడగడలాడిపోతాయో, భూత ప్రేత పిశాచ, అలాగే బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ ఫోర్సెస్, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అయినా అన్నీ కూడా ఒక దత్తాత్రేయ స్వామి పేరు చెప్తేనే మటుమాయమైపోతాయి. అంతటి శక్తివంతమైన స్వామి దత్తాత్రేయ స్వామి, ఆదిగురు దత్తాత్రేయ స్వామి. ఇక గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గు అంటే అంధకారం, రు అంటే అంధకారాన్ని తొలగించేటటువంటిది రు అంటారు, అందుకే గురువు అంటారు. సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్పారనమాట,
అంటే ఒకరోజు పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నారు స్వామి. బోధిస్తూ ఉంటే అమ్మవారు అడుగుతారు, పార్వతీ అమ్మవారు, స్వామి మీరే సృష్టి స్థితి లయకారకులు కదా, మరి మీరెవరికి నమస్కరిస్తున్నారు అంటే నాలోని ఆత్మకి, నాలోని పరమాత్మకి, నాలోని ఆది గురు దత్తాత్రేయ స్వామికి అని చెప్పి గురుగీత గురించి బోధిస్తారు. ఇది చాలా రహస్యమైనది గురుగీత అనేది. ఎవరు అర్హులో వాళ్ళకి మాత్రమే చెప్పటం జరుగుతుంది. ఈ గురుగీతలో అన్ని విషయాలు పొందుపరుచున్నాయి. గురువు శిష్యుల్ని ఎలా, అంటే శిష్యులు గురువుని ఎలా సేవించాలి, గురు మార్గంలో ఎలా నడుచుకోవాలి, ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఎంత అవసరమో, గురువు ఉంటేనే మీకు దిక్సూచి, అంటే మార్గాన్ని చూపించేది గురువు మాత్రమే. అప్పటి వరకు మన దీపం లేకపోతే ఇల్లు ఎంత అంధకారంగా ఉంటుందో, మన జీవితంలో గురువు లేకపోతే కూడా అంతే అంధకారంగా ఉంటుంది. ఎప్పుడైతే గురువు మన జీవితంలోకి వస్తారో, ఒక దీపపు కాంతి ఎలా వెలుగుతుందో అలా మన జీవితంలో ఒక వెలుగునిస్తారు. అప్పటి వరకు మనకు మార్గం కానీ ఒక సూచన కానీ రానివన్నీ కూడా ఒక గురువు ద్వారానే మనం పొందగలము. ఎందుకంటే ఇది మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే అప్పటి నుంచి కూడా గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదిశంకరాచార్యుల నుంచి ఏంటి అంతకు పూర్వం కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా గురు పరంపర మనకు తెలియచేశారు. అలాగే రామాయణంలో కూడా గురు పరంపర, ఎక్కడ చూసుకున్నా కూడా గురు పరంపర నుంచే వస్తూ ఉంది మన సనాతన ధర్మం. అంతటి గొప్ప వైశిష్ట్యం గురు పరంపరకు ఉంది, మన సనాతన ధర్మంలో కూడా ఉంది. ఇక ఆది గురువు దత్తాత్రేయ స్వామి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ ఎందుకు భక్తుల నోట్ల నుంచి వింటున్నామంటే, ఏ దేవుడైనా సరే మీరు 1000 సంవత్సరాలు తపస్సు చేయండి, స్వామి రారు. కానీ దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రేన సంతుష్టుడు. ఆయన స్మరణ దత్త దత్త అని మీరు పిలవండి, తప్పకుండా వచ్చి ఇక్కడ ఉంటారు. మీరు పిలవగానే వస్తారు, ఆదుకుంటారు. అది అలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైతే దత్తాత్రేయ స్వామిని భక్తితో నమ్మకంతో మనసా వాచా కర్మన ఆరాధిస్తున్నారో తప్పకుండా పిలవగానే స్వామి వచ్చి కరుణా కటాక్షాలు కురిపిస్తున్నారో, వాళ్ళని రక్షిస్తూ కూడా ఉన్నారు. అయితే దత్తాత్రేయ స్వామి వారి పూజా విధానం కానీ, అసలు వారిని ఎలా కొలుచుకోవాలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలా కొంతమంది మహిళా మనులను మేము ముందుంచాము. వీళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి పట్ల అపార భక్తి ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి, అవన్నీ నివృత్తి చేసుకున్నారు. తప్పకుండా. ముందుగా ప్రశ్న, మీ పేరు చెప్పండి అమ్మా, అలాగే మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నా పేరు మాధవి అమ్మ, నిజాంపేట నుంచి వచ్చాను. అది జై గురుదత్త అమ్మ. జై గురుదత్త. ఇప్పుడు స్మరణ మాత్రమే ఆయన సంతుష్టులు అవుతారు కదా దత్తాత్రేయ వాళ్ళ వారు. అయితే ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తున్నాం, అందరం చదువుతున్నాము, కానీ దాని విశిష్టత గురించి తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా, చాలా చక్కటి ప్రశ్న. ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది ఒక మిరాకులస్ స్తోత్రం. ఎంత అద్భుతమైన స్తోత్రం అంటే, చాలా స్తోత్రాలు మనం వినుంటాము, కానీ ఏ స్తోత్రానికైనా కానీ సిద్ధపురుషులు వచ్చి సూక్ష్మవాయుమండలంలో తిరిగెళ్ళరు. ఈ స్తోత్రం ఒక్కసారి పఠించగానే సూక్ష్మవాయుమండలంలో ఎక్కడైతే ఆ స్తోత్రం పఠిస్తున్నామో అక్కడికి సిద్ధపురుషులు వచ్చి సూక్ష్మవాయుమండలంలో తిరిగి వెళ్తారు. అలాగే ఆ స్తోత్రము మీరు తెలుసుకున్నారు అని అంటే మీకు యోగ్యత స్వామి అప్పుడు కల్పించారు. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, దత్తాత్రేయ స్వామి గురించి అంత వైశిష్ట్యం తెలియదు, ఈ మధ్యకాలంలో తెలుసుకున్నారంటే ఇప్పుడు యోగ్యత కల్పించారు. ఎప్పుడైతే మీ కర్మలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, అంటే చివరి దశకు వస్తాయో కర్మలు ఇంకా మేము అనుభవించలేము అన్నప్పుడే దత్తాత్రేయ స్వామి మీ దగ్గరకు వస్తారు. ఇక సిద్ధమంగళ స్తోత్రం అనేది శ్రీపాద శ్రీవల్లభ స్వామి, అంటే మన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తాతగారైనటువంటి బాపనార్యులు గారు ఎంతో చక్కగా వాళ్ళ మనవడిని ఉద్దేశించి రాసినటువంటి పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము. ఈ సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నంతసేపు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక కామధేను, వెంటనే కోరికలు తీర్చేటటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఎవరైనా పఠించవచ్చు సిద్ధమంగళ స్తోత్రం. ఇది ఒక మిరాకులస్ స్తోత్రం. మాకు ఇది సంకల్పము, మేమిది ఈ స్తోత్రం చదువుతున్నాం స్వామి మీరు చెయ్యాలి అని అంటే, ఇప్పటి వరకు నేను ఈ స్తోత్రాన్ని ప్రింట్ చేయించి ఇవ్వటం జరిగింది అందరికీ, ప్రతి ఇంటికి కూడా. ఈ స్తోత్రం చదివిన వాళ్ళందరూ కూడా నాకు కాల్స్ చేసి, అమ్మ మాకు ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, స్వామి ఈ విధంగా అనుగ్రహించారని చెప్పారు. అందుకే మీరు కూడా ఈ స్తోత్రాన్ని ఒక సంకల్పం చేసుకొని నాకు ఇది జరగాలి అని 11 రోజులు 11 సార్లు చదివి చూడండి, ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్తారు. అలాంటి అద్భుతమైన మహిమాన్వితమైన స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయా? సిద్ధమంగళ స్తోత్రం చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటే మంచిది.
పొద్దున్నే స్నానం చేసి చదువుకుంటే మంచిది. అలాగే దీనికి ఏమి ప్రత్యేకంగా మనం నైవేద్యాలు అవి ఇవి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా స్వామి ముందు కూర్చొని పఠించవలసిన స్తోత్రము. దీనికి ప్రత్యేకమైన పూజా విధానం అంటే స్వామికి ధూప దీప నైవేద్యం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిది. లేదు నాకు ఈ బాధ ఉంది, నేను ఈ స్తోత్రం చదువుకుంటున్నాను, మనశ్శాంతిగా స్వామి ముందు కూర్చొని కూడా చదువుకోవాల్సిన స్తోత్రమే సిద్ధమంగళ స్తోత్రం. ప్రతి ఒక్కరికి నోటికి కూడా వస్తుంది, నోటికి కూడా వచ్చేస్తుంది. వీళ్ళ రాకపోతే మీరు ఇచ్చేటువంటి ఆ పేపర్ ఏదైతే ఉంటుందో ఒకటికి 2 సార్లు ఆ ప్రింట్ చదువుకుంటే వచ్చేస్తుంది. ఒక 2 సార్లు నాతో పాటు చదివేస్తే కూడా వస్తుంది. ఇలా ఎంతమందికి మీరు ఇప్పటి వరకు చదివించారండి? దాదాపు నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఒక 200 గృహాల్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించాను వెళ్ళి. షోడశోపచార పూజతో దత్తాత్రేయ స్వామి పూజా విధానంతో పాటు ఈ స్తోత్రం పారాయణం చేయించాను. అలాగే ఇప్పటి వరకు ఈ స్తోత్రము నాకు తెలిసి లక్షల్లోనే చదువుతున్నారు, లక్షల్లోనే ఈ స్తోత్రం నేర్చుకున్నారు మన వాళ్ళందరూ. అంటే ఒకరి నుంచి ఒకరు అలా గ్రూప్స్ లాగా. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని నేను ఒక సంకల్పం పెట్టుకొని గానగాపురంలో 10,008 సార్లు పారాయణం చేశాను. కురవపురంలో 32,400 సార్లు చేశాను. పిఠాపురంలో 54,000 సార్లు, అంటే 70,000 సార్లు. ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసంలో 108,000 సార్లు సంకల్పం ఉంది. సిద్ధమంగళ స్తోత్రం చాలా పెద్ద సంకల్పం. స్వామి అనుగ్రహం కృప ఉంటే ఖచ్చితంగా అది ఎంత పెద్దదైనా అది నెరవేరిపోతుంది. అంతే, అదంతా నడిపించేది ఆయన. అంతే. చక్కగా వివరించారండి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏంటంటే వాళ్ళకి స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారటండి. అదే అవి మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ పేరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? జై గురుదత్త అమ్మ, నా పేరు రేణుక, నిజాంపేట నుంచి వచ్చాను. అమ్మ చెప్పినట్టే నిజంగా దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రేణ సంతుష్టుడు. లతమ్మ చెప్పారు అఖండం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం రేణు అనగానే ఫస్ట్ మా ఇంట్లోనే స్టార్ట్ చేద్దామమ్మా అన్నాను. అలాగే స్టార్ట్ చేశాము. స్వామి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మా ఇల్లు ఒక దేవాలయం లాగా మారిపోయింది. అసలు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు రావడం, అందరూ అఖండ సప్తాహ సామూహిక పారాయణం ప్రతిరోజు ఒక ఫుల్ వైబ్రేషన్స్. 4 పూటల హారతి ఇవ్వడము, మధ్యాహ్న హారతి, అసలు అందరూ ఒక పండగలాగా. అసలు ఒకరికొకరు ఎవరం తెలియదు, ఎక్కడెక్కడి నుంచో చూసి వచ్చి మా ఇంట్లో పారాయణం చేసుకొని ఆ 1 వీక్. సో ఫస్ట్ సెకండ్ డే లైట్గా హస్తం వచ్చింది, జస్ట్ ఒక 3 లైన్స్ వచ్చాయి లైట్గా. ఏ నైట్లో వచ్చిందో తెలియదు మనకి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసాం, ఏంటి ఇక్కడ ఏమంటే అనుకున్నాం, లేదు మనం ఏమన్నా తెలియక అక్కడ హ్యాండ్ పెట్టామేమో అని. లేదు, స్వామి అనుకున్నాడు మీకు ఇలా చూపిస్తే అర్థం కాదు కదా అనేసి రోజు 12 o'clock హారతి ఇస్తాము. సో 12 గంటలకు హారతి అయిపోగానే అందరం అలా కూర్చొని లంచ్ అది చేసి కూర్చున్నాము. మా ముందే ఇలా 4 hands హస్తం, జస్ట్ ఇక్కడ వరకు 4 fingers సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నాం కూర్చొని. మా కళ్ళ ముందే వచ్చింది హస్తము. అందరూ అక్కడే కూర్చొని అమ్మ అమ్మ అసలు ఏమన్నా అర్థం కావట్లేదు, మాటలు రావు కదండి అప్పుడు. అసలు ఫీలింగ్ కదా, అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఫీలింగ్. ఇంకా సిద్ధమంగళ స్తోత్రం చదువుతూనే ఉన్నాం గట్టిగా. చదువుతుంటే ఎలా మెరుస్తుందంటే హస్తము, ఇంకా అందులోంచి ఇట్లా ఫుల్ వైబ్రేషన్స్, ఇలా విభూది పడుతుందేమో అన్నట్టుగా వీడియో కూడా ఉంది, మేము మీకు పంపిస్తాం, తప్పకుండా పెట్టండి. ఫుల్ వైబ్రేషన్స్ తో హస్తం ఒక 10-15 minutes చదువుతూనే ఉన్నాం సిద్ధమంగా. అందరు కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి మాకు, అంత స్పష్టంగా. అంటే ఏంటంటే స్వామి మీరు ఎంత చేస్తే అంత నేను మీకు చూపిస్తాను, స్మరణ మాత్రమే సంతుష్టుడు అని చూపించాడు స్వామి. ప్రతి నిమిషము మాకు 1 వీక్ మాత్రం ఒక దేవాలయం లాగా అయిపోయింది ఇల్లు. మేము, మా హస్బెండ్, మా పిల్లలు అందరం. ఎలా అంటే మా పిల్లలు అయితే ఇంకా నైట్ మంచి పాన్పు వేసి, అమ్మ చెప్పారు స్వామికి నైట్ పాన్పు వేసి ఆ స్వామి అక్కడ ఉన్నట్టు పడుకున్నట్టు లాలిపాట పాడాలి అని. అందరం అలాగే చేస్తాం. ఇప్పటికీ మా చిన్నబ్బాయి మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం మమ్మీ, డైలీ మధ్యాహ్నము లంచ్ పెట్టడము స్వామికి, అలా బయటికి వెళ్ళి అమ్మ లతమ్మ చెప్పినట్టుగా మేము అన్ని ఫాలో అయ్యి చేసాము. స్వామి లోపలికి రావచ్చా అనేసి కొట్టడము, రోజు పడుకున్నాక లాలిపాట పాడడం, స్వామికి కాళ్ళు ఒత్తినట్టుగా. అంటే ఎంత మేము సరెండర్ చేసామో స్వామికి, ఆయన అన్ని నిదర్శనాలు చూపించారు. ఇప్పటికి ఎవరైనా అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అంటే ఎగ్జాంపుల్. స్వామి ఏంటంటే ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నారండి? ఒక 7-8 months. ఫస్ట్ అమ్మ త్రూ, నేను అమ్మ ఛానల్ చూసే నేను స్టార్ట్ చేశాను సిద్ధమంగళ స్తోత్రం. సో ఒకసారి మా ఇంట్లో కూడా పెట్టించుకుంటే బాగుండు సిద్ధమంగళ స్తోత్రం అని అలా కంటిన్యూగా కాల్స్ మెసేజ్ చేస్తుంటే ఒకరోజు అది కూడా వినాయక చవితి టైంలో, నవరాత్రి టైంలో నాకు కాల్ వచ్చింది అమ్మ నుంచి. అది కూడా 1 miracle. అమ్మ ఈరోజు ఇంకా మీ ఇంట్లో చేస్తాను అని చెప్పారు. ఆ రోజు రావాల్సింది ఉందన్నమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ కలలో అలా ఎవరు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు మా ఇంట్లోకి. ఎవరు అంటే నేను దత్తుని అని చెప్తున్నారు. నిజంగా అన్నట్టుగానే స్వామి వచ్చి కూర్చున్నారు. నమ్మి చేస్తే మాత్రం తప్పకుండా ఆయన చూపిస్తాడండి. ఈ కలికాలంలో పట్టుకోవాల్సింది మనం గురువుని.
నిజంగా దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటే ఆయన ఉన్నానని ప్రతి క్షణం ఆయన చూపిస్తాడు. మనం ఎక్కడన్నా మర్చిపోతామేమో కానీ ఆయన ఒక్కసారి మనల్ని పట్టుకున్నాడంటే ఆయన వదలడు. ఎందుకంటే మేమే నిదర్శనం దానికి. దాదాపు ఆల్మోస్ట్ 1 year నుంచి ఎక్కడ స్వామి ప్రతి అడుగున ఉండి మాకు నిత్య పూజలు ప్రతిదీ. నిద్ర కూడా లేపారు కదా మా ఇంట్లో అఖండం అంతా అయిపోయిన తర్వాత ఒక 15-20 days తర్వాత 1 month 2 months వరకు కూడా మాకు లైన్స్ రావడము, ఏదైనా మొక్కుకోవడము, లైన్స్ రావడము, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. మొత్తం అక్కడ అఖండం పెట్టాం కదా, ఆ వాల్ అలాగే వదిలేసాం, ఇంకా దాన్ని ఏం చెరపలేదు, అలాగే ఉంది. సో అలాగే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది అనుకుంటాం. పడుకున్నాం, నేను మా బాబు అందరం పడుకున్నాము. 3:30కి నాకేమో ఇలా వీపు పైన కొట్టేళ్ళాడు. మా బాబుకి అంటే 3:30 అవుతుంది, ఇంకా హారతి ఇవ్వరా అన్నట్టు లేపేసి భయం వేసింది, ఏంటి ఈ టైంలో ఇలా అనిపించిందని. మా హస్బెండ్కే చెప్తే చూసి అక్కడ ఆ లైన్స్ లేవన్నమాట అప్పటి వరకు. సో అలా లైన్స్ వచ్చాయి, చూడండి మీరు భయపడకండి, స్వామి ఇంకా మీరు హారతి ఇవ్వట్లేదని మిమ్మల్ని లేపుతున్నాడు అనేసి. చాలా అండి, నమ్మి చేస్తే మాత్రం స్వామి తప్పకుండా ఆయన మహిమలు చూపిస్తాడు. థ్యాంక్ యూ. ఎంత ఎగ్జైట్ అవుతూ చెప్తున్నారా, ఆనందమే అర్థం అవుతోంది స్వామి అనుగ్రహం. అంటే పారాయణం జరుగుతుంది ఆ వారం రోజులు కూడా. గురుచరిత్ర పారాయణం ఎక్కడెక్కడి నుంచి వచ్చి అఖండ జ్యోతిలో, అంటే స్వామి ఏం చెప్పారంటే నూనె రూపంలో వాళ్ళ కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో నేను దగ్ధం చేస్తాను, ఇంటింటికి వెళ్ళి అఖండ జ్యోతులు వెలిగించు అని నాకు చెప్పారు. అందుకే స్వామి చెప్పినట్టు అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం ఇది స్వామి ఆజ్ఞగా భావించి ప్రతి ఇంటికి, అంటే ఎవరైతే స్వామిని ఆహ్వానించాలనుకుంటున్నారో, లేదా వాళ్ళ కష్టం తొలగాలనుకుంటున్నారో, లేదా వాళ్ళ సంకల్పం నెరవేరాలనుకుంటున్నారో అఖండ సప్తాహానికి పిలిచి చేయించుకుంటే తప్పకుండా వెళ్ళి ఒక గురువారం జ్యోతి వెలిగిస్తున్నాం, ఒక గురువారం ఉద్యాపన చెప్తున్నాం. ఆ వారం రోజులు అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. మినిమం 7 చేయాలి పారాయణం, మాక్సిమం ఎంతమంది అయినా చేయొచ్చు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఇల్లు ఒక దేవాలయం అయిపోద్ది ఆ వారం రోజు. ఉదయం 6 గంటల హారతి, మధ్యాహ్నం 12 గంటల హారతి, సాయంత్రం 6 గంటల హారతి, రాత్రి 9 గంటల హారతి, తర్వాత లాలిపాట ఉంటుంది. ఇంకా ఎవరు వచ్చినా కూడా దత్త స్వరూపంగా భావించి అందరికీ భోజనాలు పెడతారు. అలా ఉంటుంది వారం రోజులు, ఒక దేవాలయం. అదే వారిల్లు అలా అయిందని చెప్పారు. మరొక ప్రశ్న. జయ గురుదత్త అమ్మ, నేను దివ్య దిల్షుల నుండి వచ్చాను. గురుచరిత్ర గురించి విన్నాను, కానీ అది ఎలా చదవాలి, దాని నియమాలు ఏంటి, అలాగే శ్రీపాద శ్రీవల్లభుడి గురించి కూడా కొంచెం చెప్పండి అమ్మ, విశిష్టత అన్నది. తప్పకుండా. చాలా మంది కూడా గురుచరిత్ర అంటే సాయిబాబా చరిత్రేనా అని అనుకుంటున్నారు. కాదు, సాయిబాబా సచ్చరిత్ర వేరు. ఎవరైతే షిరిడి సాయినాథుడు భక్తులు ఉంటారో ఆ సాయి సచ్చరిత్రలో స్వామి చాలా క్లియర్గా చెప్తారు. తమ భక్తుల చేత గురుచరిత్ర పారాయణం చేయించేవారు. సాయి సచ్చరిత్రలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, నా భక్తులని నేను గురుచరిత్ర పారాయణం చేయమన్నాను, భాగవతం చదవమన్నాను, విష్ణు సహస్రనామం పారాయణం చేయమన్నానని బాబా గారు సాయి సచ్చరిత్రలు చెప్తారు. బాబా భక్తులకి ప్రమోషనే దత్తాత్రేయ స్వామి భక్తులు అవుతారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ స్వామి, రెండో అవతారము నృసింహ సరస్వతి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురం, నృసింహ సరస్వతి ఘానగాపూరు, అకల్కోట్ సమర్థ స్వామి అకల్కోట్, తర్వాత మాణిక్య ప్రభు మనకి ఇప్పుడు వెళ్ళే దారిలో హుమ్నాబాద్ దగ్గర ఉంటుంది మాణిక్య నగర్, తర్వాత షిరిడి సాయిబాబా. అయితే వీళ్ళంతా కూడా దత్త పరంపరలోని అవధూత పరంపర అంటారనమాట. అలాగా షిరిడి సాయినాథుడు 5వ అవతారం దగ్గర ఉన్నాం. ఆయన నుంచి మనం దత్తుడిని చేరుకోవడానికి మెట్టు ఎక్కుతున్నాం. ఈ లెవెల్ నుంచి వస్తున్నాం అనమాట. ఈ లెవెల్ నుంచి తర్వాత వచ్చేది గురుచరిత్ర పారాయణము, తర్వాత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కూడా ఉంటుంది. అది ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట. శ్రీపాదుడి గురించి అడిగావు కదా. అయితే ఎక్కిరాల భరద్వాజ గారు రాసినటువంటి గురుచరిత్ర పారాయణము చాలా మనకి తగిన రీతిలో ఆయన అనువాదం చేసి చాలా చక్కగా అందరు పారాయణం చేసుకునే విధంగా ఆ పుస్తకం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గురుచరిత్ర పారాయణము ఆ పుస్తకం మన దగ్గర లభిస్తుంది కూడా లేని వాళ్ళకి. అయితే ఆ పుస్తకంలో గురువారం నుంచి సప్తాహ పారాయణం మొదలు పెట్టాలి. ఒక గురువారం ఏదైనా మీరు సంకల్పం చేసుకుంటే గురువారం నుంచి బుధవారం వరకు పారాయణం చదువుకోవాలి. ప్రతిరోజు కూడా పొద్దున్నే స్నానం చేసి ఏకభుక్తము, ఒంటిపూట భోజనం చేయాలి, రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి. అందులో అధ్యాయాలు ఉంటాయి. గురువారం 1 నుంచి 9వ అధ్యాయము, శుక్రవారము 10 నుంచి 20వ అధ్యాయము, ఇలా దాంట్లో ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ అధ్యాయాల ప్రకారం చదువుకోవాలి. లాస్ట్ గురువారం రోజు లాస్ట్ అధ్యాయంతో చదివి కంప్లీట్ చేసి
11 మందికి భిక్ష చేయాలి. మీ చేతుల మీదుగా పులిహోర, పెరుగన్నము లేదా ఏదైనా హాట్ పొంగల్ లాంటివి తయారు చేసుకొని పేదవాళ్ళకి, అనార్థులకి తీసుకెళ్ళి మీరు పంచిపెట్టాలి. అందులో నేను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష స్వీకరిస్తాను, మీ కర్మల్ని నేను తీసుకుంటాను అని స్వామి తెలియచేశారు చాలా స్పష్టంగా. ఈ అన్నదానం కార్యక్రమంతోనే దాని కంప్లీట్ ఫలితం వస్తుంది. 11 మందికి కంపల్సరీ అన్నదానం అనేది చేయాలి గురుచరిత్ర పారాయణం తర్వాత. అప్పుడే దానికి పరిపూర్ణత వస్తుంది. చాలామంది గురుచరిత్ర పారాయణం చదివేస్తారు అంతే. మరి మీ కర్మలు ఎవరు స్వీకరిస్తారు అంటే దత్తాత్రేయ స్వామి రోజు మధ్యాహ్నం 12 గంటలకి భిక్ష స్వీకరించడానికి గానగాపురం, పిఠాపురం, కుర్వాపురం, కొల్హాపురంలో కరెక్ట్గా గంట మోగుతుంది అక్కడ. ఆ బెల్లు మోగగానే 12 గంటలకి స్వామి వస్తారు. వివిధ రూపాల్లో వచ్చి భిక్ష స్వీకరిస్తారు. ఓ గోవులాగా, భైరవుడిలాగా, యతీశ్వరుడిలాగా, పిచ్చివాడిలాగా, మానవ రూపేణ ఏ రూపంలోనైనా స్వామి వచ్చి భిక్ష స్వీకరించి వెళ్తారు. సిద్ధమంగళ స్తోత్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. నేను నిత్యం పిఠాపురంలో విహరిస్తూనే ఉంటాను, ఏదో ఒక రూపంలో నేను విహరిస్తూనే ఉంటాను. నన్ను గుర్తించాలంటే మీరు ఎంతో సాధన చేయాలి, నాకు ఎంతో దగ్గర అవ్వాలి అంటారు. నిత్యం ఆయన ఇప్పుడు కూడా పిఠాపురంలో విహరిస్తూనే ఉంటారు. పురాపురంలో గుప్త రూపంలో తిరుగుతూనే ఉంటారు. గానగాపురంలో పాదుక రూపంలోనే ఉంటారు. అది స్వామి అలా ఉంటారు. కొల్హాపురంలో లక్ష్మీదేవి అమ్మవారి పక్కనే ఉంటారు. అంటే అనగా స్వామి, అనగా లక్ష్మి అని కూడా అంటారు దత్తాత్రేయ స్వామి. అమ్మవారు ఎక్కడ ఉంటే అయ్యవారు అక్కడే ఉంటారు. అక్కడ కూడా దత్త భిక్ష మందిరం ఉంటుంది. అక్కడ అత్యద్భుతంగా అసలు మేము వెళ్తే ఆ వాయిద్యం కానీ స్వామి వచ్చే సమయానికి అసలు భిక్షకి స్వామి వస్తున్నారని వాళ్ళందరూ చేసే విధానం అత్యద్భుతం. అది కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గర దత్త భిక్ష మందిరం దగ్గర చేస్తారు. ఆ తర్వాత అక్కడ చక్కటి నీళ్లు, అంటే మనకి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో ఆ నీళ్లు జల్లుతారు. స్వామి దగ్గర ఉంచిన నీళ్లు అందరూ ప్రతి ఒక్క భక్తుల మీద కూడా జల్లుతారనమాట. అది గురుచరిత్ర నియమము. ఇక శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి అడిగావు కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. సాక్షాత్తు విష్ణుమూర్తి దత్త పరంపరే. అలాగే వినాయకుడు గణాలతో పాటు నేను మీ ఇంట జన్మిస్తానని సుమతి మాత అప్పలరాజు శర్మ వీళ్ళిద్దరికీ కూడా ఈ దంపతులకి జన్మించినటువంటి స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారు. ఆయన జన్మించి ఎన్నో మహిమలు చూపిస్తూ ఉన్నారు. 16 సంవత్సరాలు దాదాపు ఆయన పెద్దవారు అయ్యే వరకు, ఒక టీనేజ్ వచ్చే వరకు కూడా అక్కడ ఉన్నారు, పిఠాపురంలో ఉన్నారు. ఎన్నో అనుభవాలు కూడా, గత జన్మలు కూడా చెప్తూ ఉండేవారు. చిన్నవారుగా అంటే స్వామి ఊయల్లో ఉంటుండగానే వేదాలు పఠిస్తూ ఉండేవారు. స్వామి వెంట ఒక సర్పం కూడా ఉండేది చిన్నప్పుడు. సర్పం కూడా ఉండేదన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు విష్ణు అవతారమే ఆయన దత్తాత్రేయ స్వామి. ఆయన అవతారమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మొదటి అవతారం. స్వామి ఇక చాలా మందికి కూడా గత జన్మలు చెప్పేవారు. వాళ్ళ కర్మలు కూడా తొలగించే ప్రక్రియలు కూడా చేసేవారు. పిఠాపురంలో నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈరోజు ఈ వంటకం చెయ్యి, నీ కర్మ తొలుగుతుంది. ఈ కొబ్బరికాయ కొట్టు. ఒక తల పగిలి చచ్చిపోవాల్సిన అతను అనమాట. తాత తాత అని పిలుస్తాడు ఆయన. ఆయనకు కూడా చెప్తాడు, తాత నీవు తల పగిలి చచ్చిపోవాల్సింది, అందుకే ఈ కొబ్బరికాయ అలా కొట్టాను అని. అలా కర్మలు తీసుకునే విధానం కూడా స్వామివారు చాలా చిన్నతనం నుంచే ఆ కర్మలు తొలగించే ప్రక్రియ కూడా చేసేవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. స్వామి ఏం చెప్తారు అని అంటే, ఎవరి కర్మలైనా తొలగాలి అని అంటే గురుచరిత్ర పారాయణం చెయ్యాలి. ఎలాగా? ఒక్క రోజులో కర్మలు తొలగవు కదా. ప్రారబ్ధ కర్మలను అనుసరించే ఈ జీవితంలో మనం ఇప్పుడు ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నాం, ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాం, ఎందుకు ఈ సమస్యలు అనుభవిస్తున్నాం అని అంటే మీరు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, మీరు అప్పుడు ఎవరినో బాధ పెట్టినటువంటి విషయాలే మీరు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారని స్వామి తెలియచేసి, మీ కర్మలు తొలగాలి అని అంటే ఈ చరిత్ర పారాయణం ఈ విధంగా చేసుకోవాలి అని తెలియచేశారు. మీ సందేహాలు నివృత్తయ్యాయి. మా చాలా విషయాలు తెలిపారు మీరు. ఇక ఎక్స్పీరియన్సెస్ మరి కొంతమంది. అమ్మ మీరు మీ అనుభవం చెప్పండి. నమస్తే అండి. నా నమస్తే పేరు రజిత అండి. రజిత గారు. రజిత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం దగ్గర సత్పల్లి నుంచి వచ్చాను. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ అని కూడా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నేను చూడడానికి ఇట్లా ఉంటాను, కానీ ఎప్పుడు ఎట్లా ఉంటానో నాకు తెలియదు. అప్పుడు సడన్గా వస్తుంది బ్యాక్ పెయిన్ అని, స్టమక్ పెయిన్ అని. స్టమక్ పెయిన్ చాలా రోజుల నుంచి నన్ను బాధిస్తుంది. అమ్మ నాకు అప్పుడు తెలియదు అసలు. ఆ టైంలో నాకు అమ్మ పరిచయం అయ్యి 4 months 5 months అవుతుంది అంతే. నేను ఇట్లా ఈ పెయిన్ ఎన్నో హాస్పిటల్ తిరిగాను, దీని గురించి ఎక్కడ నాకు సెట్ అవ్వలేదు అసలు. ఫుడ్ వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందో అర్థం కాలేదు. లాస్ట్కి ఒక హాస్పిటల్ వాళ్ళు నీకు ఫుడ్లో చేంజ్ వల్ల వస్తుంది, వాటిని చూసుకొని తినమని చెప్పారు.
నేను అందువల్ల ఏమి తినకుండా ఏది పడుతుందో అది మాత్రమే తినేదాన్ని. అట్లా నేను ఇడ్లీ ఒకటి, కర్డ్ రైస్ ఒకటి, ఇంతే. ఇదే నా లైఫ్. ఎన్ని సంవత్సరాలుగా? ఇది నేను ఒక 10 years అని చెప్పొచ్చు. అమ్మో. నేను స్వామిని కూడా, భగవంతుని కూడా నేను ఎక్కువ నమ్మనండి. అయితే సాయిబాబాని మట్టి కొంచెం పూజిస్తాను నేను. బాబా దగ్గర కూర్చున్నా లాస్ట్ ఒక 4 months ముందు. బాగా విపరీతంగా ఉంది ఇక నా ప్రాబ్లమ్స్, ఇక స్టమక్ పెయిన్ అనేది. ఆ పెయిన్ రావటం, వాష్రూమ్కి వెళ్ళటము, ఇంక ఇదే కంటిన్యూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏంటి స్వామి నేనేం చేస్తున్నా, నా హెల్త్ ఎందుకు ఇట్లా ఉంటుంది అని బాబా ముందు కూర్చొని ఇంకా నా బాధని చెప్పుకుంటున్నా రోజు, ఎందుకు ఇలా జరుగుతుంది అని. జరుగుతున్నప్పుడు టైంలో ఇట్లా టైంపాస్ కోసం టీవీ పెట్టుకొని చూస్తుంటే ఇట్లా ఒక ప్రోగ్రాంలో కనపడ్డారమ్మ. వాళ్ళు అలానే చెప్తా ఉంటారులే, అసలు ఎన్నిసార్లు ఇంత పూజ చేస్తే నాకు ఏ దేవుడు నాకు ఇది చేయట్లేదు కదా, ఇట్లానే చెప్తారులే అని అట్లా అనుకున్నాను. అనుకుని మా సారు గానగాపూర్ వెళ్ళాలని అనుకున్నారు. వెళ్ళాలనుకున్నప్పుడు నన్ను రమ్మన్నారు. ముందు వస్తానన్నాను, తర్వాత పెయిన్ వచ్చింది, నేను రావట్లేదు మీరు వెళ్ళండి అన్నాను. తర్వాత నెక్స్ట్ టైం ఇంకోసారి ఇట్లా మాటల్లో మా బాస్ వాళ్ళు వీళ్ళు వెళ్ళారా, మనం కూడా వెళ్దామా అన్నారు. నేనే అడిగాను, ఇట్లా వెళ్తున్నారు అంటే, అయితే మనం కూడా వెళ్దాంరా నేనే అన్నాను. వెళ్దాము, సాటర్డే సండే కదా, వెళ్ళిపోదాము గానగాపూర్ అన్నాను. ఎందుకన్నానో తెలియదు, వెళ్దామన్నాను. వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత దర్శనం అదంతా నాకు అక్కడ చెప్పింది ఏం చెప్పారంటే, అక్కడ దర్శనం అంత ఈజీగా అవ్వదు, జనాలు ఫుల్గా ఉంటారు, లైన్లో నిలబడాలి, నీ హెల్త్ బాగోలేదు, నేను వస్తున్నా, స్వామి ఇప్పుడు రప్పించుకుంటున్నాడేమో, నేను వస్తున్నా, ఆయన ఇష్టం, నాకైతే ఓపిక లేదు, లైన్లో నుంచోబెడతాడో తీసుకెళ్ళి దర్శనమే చేపిస్తారు. వెళ్ళానండి, 10 members కంటే ఎక్కువ లేదు దర్శనానికి. దర్శనం ఫ్రీగా చేసుకున్నాను. పొద్దున్నే సాయంత్రం 2 పూటలా చేసుకున్నాను. సాయంత్రం టైంలో పల్లకీ సేవ టైంలో వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని వచ్చి నేను కూర్చుంటే నాకు విపరీతమైన హెడేక్ వచ్చిందండి. అప్పుడు దాకా నేను బాగానే ఉన్నాను. నా హెడేక్ కూడా అసలు నేను చూడలేదు నా జీవితంలో, అంత తలనొప్పి. నేను ఇంకా నా వల్ల కాదు వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అమ్మ తన భక్తులను తీసుకొని అక్కడికి వచ్చారు. నాకు తెలియదు అసలు తీసుకొని వచ్చారు అనుకున్న విషయం కూడా నాకు తెలియదు. నేను ఇట్లా పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉంటే మా సార్ పక్క నుండి, ఆవిడ లలితా చౌదరి గారు అనుకుంటా, చూడు అన్నారు. ఇక్కడున్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని అమ్మ కనపడగానే పట్టుకొని పరిగెత్తిపోయాను. అమ్మ ఎందుకు ఆ జనంలో నుంచి బయటకు వచ్చారో కూడా అమ్మకు తెలియదు. ఆ దేవుడు అట్లా తీసుకొచ్చాడు. ఆయన ఎలా లైన్ చేస్తాడంటే, ఇక్కడ చెప్పేది ఏంటంటే, నీలాగా ఇంకొక భక్తురాలు ఉంది అక్కడ, నా శిష్యురాలు ఉంది అక్కడ, నీకు ఆమెకి ఇదే ప్రాబ్లం ఉంది, నీకే కాదు చాలా మందికి ఉంటాయి. అంటే నేను ఒక టైంలో ఏమనుకున్నానంటే, అమ్మ నీకు ఈ లైఫ్ వద్దు, బాధపడద్దు, మీరు ఎంత పెయిన్ అనుభవించారో అర్థం చేసుకోగలం. అమ్మ బయటకు వచ్చారు, ఫోన్ మా ఏదో వచ్చినట్టుంది అమ్మకి, ఫోన్ మా వస్తే వెళ్ళిపోయి నేను కాళ్ళ పెట్టాను. కానీ అమ్మ ఒక్కటే, అసలు నా నొప్పి ఏంటో నా బాధ ఏంటో అమ్మకి తెలియదు అసలు. నేను ఎవరో కూడా అసలు, అమ్మ అదే ఫస్ట్ టైం మేమిద్దరం ఎదురుపడడం కూడా. నా నెత్తి మీద చేయబెట్టి నీ కర్మలన్నీ ఈ రోజు నుంచి పోవాలన్నారు. అని అన్నంగానే అమ్మ నేను దర్శనం అయిపోయిందా అన్నారు. దర్శనం అయిపోయిందమ్మా అంటే, నేను చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయారు అమ్మ. వచ్చి కూర్చున్నానండి. 11 ఆవలింతలు వచ్చాయి నాకు పట్టకోకుండా. అసలు నేను ఎప్పుడు చూడలేదు అంత చేటు. ఆ 11 ఆవలింతలు వచ్చిన తర్వాత తలనొప్పి తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ హెడేక్ టాబ్లెట్ ఇదివరకు వారంలో 2 సార్లు 3 సార్లు వేస్తూ ఉండేదాన్ని ఆ తలనొప్పికి. మా వాళ్ళు అంతా ఉండేవాళ్ళు, ఎందుకు ఇన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నావు, ఇప్పటికీ హెల్త్ బాగాలేదు, ఇంకా పాడైపోతాయి అని చెప్పేవాళ్ళు. అమ్మ ఆశీర్వాదం ఎప్పుడైతే నాకు ఇచ్చిందో అప్పటి నుంచి ఇప్పటికీ మహా అయితే 2 monthsకి ఒకటి పడుతుందేమో నిజంగా. ఆ తర్వాత నెక్స్ట్ టైం నేను అమ్మకి పిఠాపురంలో మళ్ళీ ఇట్లా ప్రోగ్రామ్ ఒకటి ఉంది, మా సార్కి తెలుసు. అప్పుడు అమ్మను మా సారు పాదయాత్ర చేశారు కుర్వాపురం. చేసినప్పుడు కూడా నాతో అన్నారు, నువ్వు కూడా వస్తావా అంటే, అంత చేసినా కానీ నాకు అమ్మ చెప్పచ్చు ఇంకా నమ్మకం కుదరలేదు. అవునా? వస్తావా అంటే, నేను రానులే మీరు వెళ్ళండి, నాకు దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళాలంటే అప్పుడే వస్తాను అని చెప్పాను. పిఠాపురం కూడా సేమ్ అట్లానే అన్నానండి. అమ్మ ప్రోగ్రామ్ 5 రోజులు చెప్పారు వెళ్దామని, నేను రాను అన్నాను. సరే నీ ఇష్టం, అవకాశం అడిగాను, నీ ఇష్టం అన్నారు. అన్న తర్వాత తెల్లారి
బట్టలు సర్దేసుకున్నాను, రెడీ అని మా మమ్మీ ఫోన్ చేసింది. వెళ్తున్నావా అంటే వెళ్తున్నాను అన్నాను. అదేంటి వెళ్ళనన్నావు కదా అన్నారు. వెళ్తున్నా 2 రోజుల కోసం వెళ్ళేసి వస్తా అంతే, నేనేం ఉండను అక్కడ అని చెప్పాను. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా సార్ అన్నారు దారిలో, నువ్వు 2 రోజులే ఉంటాను అంటున్నావు కదా, నిన్ను బలవంతం పెట్టను, నీకు బాగోపోతే ఇంటికి పంపించేస్తాను, నువ్వు చెప్పే ఎప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు వెళ్ళిపోదామని. 2 డేస్ అయిన తర్వాత అడిగారు పిఠాపురంలో, వెళ్దామా ఉంటావా అని. ఉంటావని కూడా అలా పంపించి వస్తా పదా అన్నారు. నేనైతే రాను, అమ్మ ఉంది ఇక్కడ, నేను రాను. 5 రోజులది అమ్మతో 7 రోజులు జర్నీ అయిందండి. అప్పుడు అమ్మ చూసారు నేను తినే ఫుడ్ ఏంటనేది. అమ్మకి గురువు కదా, అన్నీ తెలిసిపోతున్నాయి. నాది ఏంటనేది నేను లోపల అనుకుంటే అమ్మకి తెలిసిపోతుంది. నేను ఇడ్లీయే తింటున్నా. ఏంటి ఇడ్లీయే తింటున్నావు, గారి పెట్టించుకో, నేను ఇస్తున్నా పెట్టించుకో, తిను, ఎట్లా పడదో చూస్తా నేను. అన్నీ అమ్మే అలవాటు చేశారండి. గారె, చపాతి, ప్రతి టిఫిన్ అమ్మే అలవాటు చేశారు. ఇప్పుడు అన్నీ అమ్మ నా పక్కన ఉంటే చాలు. నేను ఇప్పుడు ఇక్కడ దాకా నేను ఉన్నాను అంటే ఇంత నిన్న జరిగింది కదా దత్తాత్రేయ స్వామి అమ్మ వాళ్ళ ఇంట్లో పీఠం పెట్టడం, అక్కడ నేను తిరుగుట చూసి మా అన్నయ్య వాళ్ళే ఆశ్చర్యపోయారు. మా అన్నయ్య వచ్చారు ఊరి నుంచి, చూసి అదే నా ఎప్పుడు చూసినా మంచం మీదే ఉంటుంది, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటారు దీనికి, ఇది అదేనా అన్న ఆశ్చర్యపోయారు. దత్తాత్రేయ స్వామి మహిమ అంతా నా దత్తమ్మ మహిమ. అవునా? నేను ఒక టూల్ని మాత్రం మీలాంటి దాన్ని ఒకదాన్ని. స్వామి ఎవరికి ఏమిటి అంటే, ముందు స్వామి దగ్గర అహంకారం పనికిరాదు. స్వామి నడిపిస్తున్నారు, స్వామి చెప్తున్నారు, దాన్ని మనం ఫాలో అవ్వాలి. అదొక్కటే నేను నమ్ముతాను. స్వామి వాళ్ళకి కష్టము అని వాళ్ళు వస్తున్నారంటే మీరేం చెప్తే అదే మీరు అది. స్వామి చాలా స్పష్టంగా గురు చరిత్రలో కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్య అయితే ఈ 13వ అధ్యాయం చదవాలి. అలా కొన్ని అధ్యాయాలు ఉంటాయి ఒక్కో సమస్య కదా. స్వామి చెప్పింది ప్రత్యేకంగా నేను చెప్పినవి కాదు. కొన్ని స్వామి తెలియపరుస్తూ ఉంటారు. స్వామి చెప్తేనే నేను చెప్తాను కానీ నేను అనేది ఏమీ లేదు అసలు అక్కడ. అలా నేను అసలు మామూలుగా ఏంటి అమ్మాయి ఇడ్లీ తింటుంది, ఇది తింటే పడుతుందని నాకు అనిపిస్తుంది, ఇది తినాలి, ఏంటి ఇడ్లీతోనే ఎలా బ్రతుకుతుంది ఈ అమ్మాయి, జీవితాంతం ఇడ్లీ తిని ఎలా బ్రతుకుతుంది, జీవితాంతం ఉట్టి పెరుగన్నం తిని ఎలా బ్రతుకుతుంది, స్వామి ఈ రోజు నుంచి నాకు తెలియదు, ఈ అమ్మాయి ఇవన్నీ తింటుంది, నేను మీకు చెప్తున్నాను. నేను అలాగే అనుకొని అలాగే ఆ పేరు మీద నేను పూజిస్తాను, అలాగే నేను జపం చేస్తాను వాళ్ళ పేరు మీద స్వామిని. అంటే అడిగి ఆ కష్టం వాళ్ళకి తీరాలి, ఇక వాళ్ళు పడే బాధ నేను చూడకూడదు తండ్రి అని. స్వామి అడిగేది ఒకటే, మనస వాచ కర్మన, నువ్వు ఆర్తితో అడిగితే నేను ఇస్తాను అని. అడగగానే ఇస్తున్నారంటే అది నా చేతుల్లో లేదు, స్వామి దయ, స్వామి కరుణ. అది వీళ్ళకి నమ్మకం కల్పిస్తున్నారంటే కూడా అది స్వామి దయ అని నేను ఫీల్ అవుతాను. చక్కగా చెప్పారండి. మరొక ప్రశ్న. हम सरोजा साहनी आए हैं काशी से आए। क्या गुरु दत्ता का फोटो रख सकते हैं क्या घर में? हाँ, क्यों नहीं रख सकते घर में. చాలా మందికి కూడా అదే ప్రశ్న ఉంటుంది, దత్తాత్రేయుడు పటం ఇంట్లో పెట్టుకోవచ్చా అని. దత్తాత్రేయ స్వామి కా తస్వీర్ और फोटो घर में रख सकते हैं आप. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆయన జ్ఞాన ప్రదాత. ఆ ఫోటో పెట్టుకొని ఆయన ఫేస్ చూసి కాసేపు ధ్యానిస్తే చాలు అసలు మీకు. అంటే మనకి నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చేది కూడా దత్తాత్రేయ స్వామి, మన కర్మల్ని తొలగించేది కూడా దత్తాత్రేయ స్వామి. పటం ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదు అని ఎవరో అంటే కొంతమంది చాలా నిత్యాగరిష్ఠుడు అంటారు కదా, అలా కాకుండా స్వామి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఫోటో పెట్టాలని. లేదు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అన్ని దేవుడి పటాలు ఎలా పెట్టుకుంటున్నారో చక్కగా దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఆయన జ్ఞాన ప్రదాత. మీ ఇంటికి ఆ స్వామివారి ఫోటో వచ్చింది అని అంటే మీరెంతో అదృష్టం చేసుకున్నారని భావించాలి. స్వామి దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆఫీస్లో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం కూడా దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే ఫోటో పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఎక్కడైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా, అంటే ఆఫీస్లో అక్కడ కూడా గురువు గారు రాగానే, గురుపటం రాగానే కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది. అలాగే మనకి ప్రాస్పరిటీ, నాలెడ్జ్, విజ్డమ్, అలాగే అన్నీ కూడా అంటే గురువు ఏమైతే ఇస్తారో, ప్రసాదిస్తారో అవన్నీ కూడా ఆ పటం పెట్టుకోవటం ద్వారా వస్తాయి. తప్పకుండా ఆ ఫోటో పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు.
ప్రత్యేకించి నియమం అంటూ అలా ఏముండదు. అలా ఏమీ లేదు. ఖచ్చితంగా అన్ని దేవుడి ఫోటోలు, ఇప్పుడు మనం ఈశ్వరుడి ఫోటో ఎలా పెట్టుకుంటున్నాము, శివపార్వతులది, అమ్మవారిది ఎలా పెట్టుకుంటున్నాం, విఘ్నేశ్వరుడు ఎలా పెట్టుకుంటున్నాం, అలాగే దత్తాత్రేయ స్వామిది కూడా పెట్టుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా నియమాలంటూ లేదు. మీ పూజ గదిలో ఎలా మీరు నిత్యం పూజిస్తారు, ఏ పటాలు అయితే పెట్టుకుంటారో ఆ పటాలతో పాటు దత్తాత్రేయ స్వామిది పెట్టుకోవచ్చు. అలానే పెట్టుకోవచ్చు. చక్కగా వివరించారమ్మా. ఇప్పుడు మరొకరు మాట్లాడతారు. మీ నిదర్శనం కలిగింది మాకు స్వామి పట్ల అని చెప్పారు కదా, చెప్పండి అమ్మ, మీ అనుభవం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? పాలకుల నుంచి వచ్చారు. పేరు? వల్లి చంద్రికండి. జై గురుదత్తం. జై గురుదత్తం. అదే నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానే, అంటే ఇలా సిద్ధమంగళ స్తోత్రం అమ్మ వీడియో చూసి 108 రోజు ఇంకా 108 సార్లు పారాయణం చేసుకున్నాను. మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏమిటండి? ఎవరికి అదే ఫ్రెండ్కి 30 లక్షలు ఇచ్చానండి, నమ్మి 30 లక్షలు ఇచ్చారా? ఇస్తే ఇలా రోజు బాధపడుతూ ఇంకా ఎందుకో ఇంకా సెల్ కూడా నేను చూడను, టీవీ కూడా చూడను. ఎందుకో సెల్ చూసి అమ్మ అది వచ్చింది సిద్ధమంగళ శాస్త్రం, అది ఇంక రోజు డైలీ 108 సార్లు చదువుకుంటా బాధపడతా ఇలా అయ్యాక అమ్మ కాల్ చేశాను నెంబర్ చూసి. ఇలా గురు చరిత్ర పారాయణం పెట్టుకున్నాకనండి అదే 7 రోజులు పారాయణం చేశాక చాలా అదే బాధపడి వచ్చినాయండి. ఇచ్చారండి, ఇచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేసారు. ఆ 30 లక్షలు తిరిగి వచ్చేసారు. చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎప్పుడు మిమ్మల్ని వీరు సంప్రదించారు? తను చాలా అంటే చాలా వాళ్ళు ఎలాంటి బాధలంటే చాలా ఇంకా ఎవరికో ఫ్రెండ్ అని నమ్మి ఇచ్చేసి మెయిన్ దానికి ఒక కాగితం పత్రం లేదు, ఒక మాట మీద ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇంట్లో. తర్వాత డిస్ప్యూట్స్ ఫ్యామిలీలో ఎలా ఉంటాయి హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా, దానివల్ల ఇద్దరికి కూడా విభేదాలు వచ్చి వాళ్ళ హస్బెండ్ కూడా కంప్లీట్గా అసలు మనుషుల్ని నమ్మకూడదు ఇంకా అనే స్థాయికి వచ్చేసారు. అసలు ఎందుకు ఇలా నమ్మించింది అని ఆయన కూడా ఒక రకమైన డిప్రెషన్కి లోనై అందరితో మాట్లాడడం మానేశారు. అసలు మాటలాడటమే మానేశారు అనమాట. అలాంటి ప్రాబ్లంలో వీళ్ళకి చాలా ఫస్ట్ నాకు అనిపించింది వీళ్ళకి ఒక మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. వీళ్ళకి ఒక ధైర్యం అనేది కావాలి ముందుగా అని అనిపించింది. స్వామిని మీరు నమ్మకంతో ఆరాధించండి, తప్పకుండా స్వామి మిమ్మల్ని ఒక దారిలో పెడతారు. మేము సవిత్ర కాటక సైన్యం యాగం చేసాం పిఠాపురంలో. చేసినప్పుడు అప్పుడు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు వాళ్ళ వారు అసలు ఎవరితోనే మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు. చెప్పాను కదా ఒక డిప్రెషన్లో ఉన్నారని. అప్పుడు నేను అనుకున్నాను లేదు మార్చాలి స్వామి, ఇలా ఉంటే కష్టం, ఆయన కూడా కొంచెం మారాలి అని కోరుకొని తర్వాత అప్పటికి వాళ్ళ ఇంట్లో అఖండ సప్తాహం చేశాము. చేసి నిత్యం ఇంకా వీళ్ళు మళ్ళీ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఎలాగా మాకు ఇది తిరిగి రావాలంటే నేను అన్నాను ఓర్పు సహనం శ్రద్ధ సబూరి బాబా చెప్పారు. అలాగే ఇక్కడ కావాల్సింది పరిపూర్ణమైన విశ్వాసం. మీరు నమ్మకంతో పెట్టారు కదా, నమ్మకంతో ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండు, తప్పకుండా జరుగుతుంది ఇది. ఇప్పుడు మీరు పెట్టినప్పటి నుంచి కరెక్ట్గా ఒక 1-2 monthsలోనే రిజల్ట్ వస్తుంది అని చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇంకా ఫైనల్గా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట డబ్బులు. నిజంగా మిరాకిల్ అండి. అసలు వాళ్ళ అమ్మగారు అడిగారు నన్ను, మా అల్లుడు కూడా మారారండి, నేను ఏదైతే కోరుకున్నానో అది చాలా అని. ఇప్పుడు ఆయన కూడా నన్ను దత్తమ్మ అని పిలుస్తారు. ఒక నమ్మకం అంటే ఆయన దేవుణ్ణి కూడా నమ్మటం మానేశారు. ఇంకా అంత జరిగాక దేవుడిని నమ్మటము, అసలు మనుషుల్ని నమ్మకూడదు, ఒక రకమైన విరక్తి అనేది వచ్చేసింది. లేదు, ఒక అతీతమైన శక్తి ఉంది యూనివర్స్లో, ఆ శక్తిని మనం పట్టుకోవాలి, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పట్టుకోవాలి. అది గురువు, ఆది గురువు దత్తాత్రేయ స్వామి కరెక్ట్గా గైడ్ చేస్తారు. మీరు ఈ విధంగా చెయ్యండి, స్వామిని నమ్మండి. నేను ఎప్పుడు అందరికి అదే చెప్తాను, మనుషుల్ని నమ్మొద్దు, భగవంతుల్ని నమ్మండి. నన్ను నడిపించేది ఆ శక్తే, మిమ్మల్ని నడిపించేది ఆ శక్తే, తద్వారాయే మనందరం కూడా ఒక టూల్స్ అనే చెప్తాను. కాకపోతే నాకు ఒక దారి మార్గాన్ని సూచిస్తున్నారు, ఆ మార్గాన్ని నేను సూచిస్తున్నాను అని చెప్తాను అంతే. కానీ ఇది నిజంగా అద్భుతం, చెప్పడానికి కూడా చాలా ఇదే. తెలియకుండా 30 లక్షలు ఇవ్వటం, 30 లక్షలు అవి తిరిగి వస్తాయని నమ్మకం అయితే లేదు. ఒక సందర్భంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, స్వామి ఇంతగా నేను నమ్మకంతో వీళ్ళకి చేశాను,
ఆ నమ్మకాన్ని అసలు మీరు నిలబెట్టాలి, కాపాడాలి. తీసుకొచ్చి మీరు ఏం చేస్తారు అని. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ అమ్మగారు 108 సార్లు పై వచ్చే సిద్ధమంగళ స్తోత్రం చదివారు. ఇప్పటికి దాదాపు 6 లక్షల సార్లు చదివి ఉంటారు. 6 లక్షల 9 లక్షల 9 లక్షల సార్లు సిద్ధమంగళ స్తోత్రం. అంటే ఏదైతే చెప్పానో దాన్ని పట్టుకున్నారు అంతే. ఇంకా అంటే ఇది జరుగుతుంది అని అంటే ఊరికే కాదు, వాళ్ళ సాధన కూడా ఉంటుంది అందులో. మనం చెప్పటము, వాళ్ళ సాధన చేయటంలో కూడా రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నమ్మకం, విశ్వాసం. భగవంతుడు కూడా అదే అంటాడు గురు చరిత్రలో కూడా. మీరు ఎలాంటి భావంతో మీరు చరిత్ర పారాయణం చేస్తారో అలాంటి ఫలితాన్ని నేను ఇస్తాను, అలాంటి ప్రాప్తమే మీకు ఇస్తాను. ఇది జరుగుతుందా జరగదా అని మీరు చదివితే జరుగుతుందా జరగదా అన్నట్టే ఉంటుంది మీ ఫలితం కూడా. స్వామి క్లియర్గా చెప్పారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు ఏవైనా కూడా, చరిత్రలో స్వామి చెప్పారు. 13వ శతాబ్దంలోనే స్వామి చెప్పారు. 13th సెంచరీలోనే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ కూడా చెప్పేవారు. అందులో ఎన్నో విషయాలు కూడా మన ఫ్యూచర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఆ చరిత్రలో కూడా. మిరాకిల్స్ ఇవన్నీ అద్భుతాలే ఖచ్చితంగా. మరొక ప్రశ్న. నమస్కారం, మీ పేరు? నాగేంద్ర నా పేరు. నేను ఒంగోలు నుంచి వచ్చిన. నమస్తే దత్త. నమస్తే. జై గురు. జై గురుదత్త. గాన్గాపూర్లో మేడి చెట్టు ఉంది కదమ్మా, ఏదన్నా సమస్య ఉంటే అక్కడ పోయి ప్రదక్షిణాలు చేయండి తీరిపోద్దని చెప్తారు. దాన్ని చెప్పాలి మీరు దాని గురించి. అంటే మేడి చెట్టుని ఎలా పూజించాలి? ఈ మధ్యకాలంలో గాన్గాపూర్ క్షేత్రం అంటే తండోపతండాలుగా భక్తులు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు భక్తులు అని అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. స్వామి ఏం చెప్పారు అంటే ఈ వృక్షంలోనే నేను ఉంటాను. దాన్ని ఔదంబర వృక్షం అని కూడా అంటారు. అక్కడ నదీ సంగమం ఉంటుంది. భీమా అమరజ నదీ సంగమం దగ్గర ఔదంబర వృక్షం ఉంటుంది. స్వామి నేను ఇందులోనే ఉంటాను అని చెప్తారనమాట. ప్రతిరోజు అర్ధరాత్రి 2:30 స్వామి అక్కడికి వస్తారు అని ఇప్పుడు కూడా అంటారు. అంటే స్వామి వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. స్వామి వచ్చి నదీ సంగమంలో స్నానం చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఆ టైంలోనే అర్ధరాత్రి 2:30 నుంచి 3:30 మధ్యలో స్వామి సంగమంలో స్నానం చేసి అలాగే ఔదంబర వృక్షం మీదకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. స్వామి ఏం చెప్పారు అని అంటే ఎవరైతే తమ సమస్యలు తీరాలో, ఎవరైతే తమ కోరికలు తీరాలో వాళ్ళు ఎంతో నియమనిష్టలతో భక్తి విశ్వాసాలతో నదీ సంగమంలో స్నానం ఆచరించి ఔదంబర వృక్షం చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి ఔదంబర వృక్షం దగ్గర కూర్చొని గురుచరిత్ర పారాయణం చేస్తారో మీ సమస్యలు నేను తీరుస్తాను. ఆయన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని నేను అని చెప్పారు. మీ కర్మలు నేను తీసుకొని మీ కోరికలు నేను తీరుస్తాను అని చెప్పారు. అక్కడ అందుకే ప్రదక్షిణలు చేసుకుంటారు. అది మేడి చెట్టునే ఔదంబర వృక్షం అని కూడా అంటారు. ఇంకా అక్కడ దీపం వెలిగించుకోవాలి, చాలా మంచిది. అలాగే ఆ చెట్టు దగ్గర కూర్చొని పారాయణం చేస్తే కూడా ఇంకా చాలా మంచిది. మన గురుచరిత్రలో కూడా 3 భాగాలుగా స్వామి విభజించారు. ఒకటి భక్తికాండము, ఒకటి కర్మకాండము, ఒకటి జ్ఞానకాండము. ఆ 3 కూడా ఉంటాయి అన్నమాట గురుచరిత్రలోనే. అలాగే మీకు ఏదైతే సమస్య ఉందో ఇప్పుడు ఆ మేడి చెట్టు దగ్గర కూర్చొని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు 13వ అధ్యాయం గురుచరిత్ర పారాయణం చేయాలి. అలాగే ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు 18వ అధ్యాయం చేయాలి. అలా ఇంకొన్ని అధ్యాయాలు కూడా ఉన్నాయి వారి సమస్యలు. అక్కడ కూర్చొని ఆ అధ్యాయం పారాయణం చేస్తారు. ఇక చాలా మంది ఆ పుస్తకం అంతా ఒక రోజులో కూడా పారాయణం చేస్తారు. అక్కడ నదీ సంగమం దగ్గర ఔదంబర వృక్షం దగ్గర కూర్చొని. అది మేడి చెట్టు ఒక విశిష్టత. ఆ మేడి చెట్టుకి చక్కగా పసుపు కుంకాలు పెట్టి అక్కడ దీపం వెలిగించుకొని ప్రదక్షిణలు చేసి స్వామికి మీ కోరిక చెప్పుకోవాలి. ఇంకో విశేషం ఏమిటి అంటే గాన్గాపురంలో ప్రతి ఒక్కరు కూడా కోరికలు కోరుకొని ఒక కొబ్బరికాయ, పీచుండే కొబ్బరికాయ తెచ్చుకొని స్వామి పాదుకలు, నేను పాదుక రూపంలో అంటారు, మెయిన్ టెంపుల్ ఉంటుంది అక్కడ తీసుకువెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కోరిక తీరిన తర్వాత దేవుడి గదిలో, పూజ గదిలో పెట్టుకోవాలి ఎర్ర బట్టలు చుట్టేసి. వాళ్ళ కోరిక తీరిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి స్వామి ద్వారా ఇది జరిగింది కాబట్టి అక్కడ నదీ సంగమంలో వేసేస్తారు కొబ్బరికాయ, అలా వదిలేస్తారు. మరొక ప్రశ్న, మీరు మీ పేరు? జై గురుదత్తమ్మ. నా పేరు శ్వేత, కుకట్పల్లి నుంచి. అయితే నాకున్న సందేహం ఏంటంటే దత్తాత్రేయ స్వామిని పూజించాలంటే చాలా నియమాలు పాటించాలి, స్వామిని పూజించొద్దు అని కొందరు, పూజించాలని కొందరు అలా చెప్తుంటే కొంచెం సందేహం వస్తుంది. దానివల్ల చెప్పండి, ఎవరైనా పూజించవచ్చా? ఎలా పూజించాలి స్వామిని? చాలా చక్కటి ప్రశ్న అమ్మ. చాలా మంది కూడా దత్తాత్రేయ స్వామి అంటే చాలా నియమనిష్టలు అవసరము, స్వామిని పూజిస్తే బాబోయ్ చాలా నియమాలతోనే చేయాలి లేదంటే ఏమవుతుంది అని.
అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఆయన చూపించే కరుణా కటాక్షాలు, ఆయనంత దయార్థ హృదయుడు ఎవరు ఉండరని చెప్పాలి. స్వామి ఒకటే చెప్తారు, నియమనిష్టలు అని అంటే ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి మనం చేసే పూజా విధానంలో. ఎవరికైనా సరే పొద్దున్నే మనం ఉదయాన్నే స్నానం చేసే కదా పూజ చేయాలి, స్నానం చేయకుండా పూజ చేయకూడదు. నెక్స్ట్ దత్తాత్రేయ స్వామిని పూజించినప్పుడు లేదంటే ఆ చరిత్రలు పారాయణం చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్కి చాలా దూరంగా ఉండాలి. అసలు నాన్ వెజిటేరియన్ అనేది తాకకూడదు. నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి పారాయణం చదివేటప్పుడు ఇందాక అడిగింది కదా దివ్య అడిగింది ప్రశ్న. ఆ పారాయణం చేసేటప్పుడు కూడా ఏకభుక్తం అంటారు, నేల మీద పడుకోవాలంటారు. అంటే చాలా అంటే మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే స్వామి అంత తొందరగా మీకు రిజల్ట్ చూపిస్తారు. అంటే మీరు పారాయణాలు చేయకుండా అంటే రోజు మీ డైలీ లైఫ్లో దత్తాత్రేయ స్వామిని పూజించుకోవచ్చు. దానికి ఎటువంటి నియమనిష్టలు ఉండవమ్మా. ఒకటే, స్వామిని గురువారం రోజు పూజించాలి ఖచ్చితంగా. ఆ గురువారం రోజు నాన్ వెజిటేరియన్ అనేది తినకూడదు. స్వామిని ఏ రోజైతే మీరు ఆరాధిస్తారో, ఏ రోజైతే మీరు స్వామి స్తోత్రాలు పఠిస్తారో, ఏ రోజైతే స్వామికి చక్కగా అక్కడ కూర్చొని ధూప దీప నైవేద్యాలు పెట్టుకుంటారో ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండాలి. అది ముఖ్యమైన నియమం. తర్వాత దీనికి ప్రత్యేకమైన నియమాలంటూ ఏముండవు. ఇవే చెప్పాను కదా, ఎంత మనసా వాచ కర్మన ఎంత స్వామిని ఆరాధిస్తే అంత దగ్గర అవుతారు. లేనిపోని అపోహలు కల్పించారు చాలా. అసలు ఎలా అంటే ఏదో జరిగిపోద్ది అన్నట్టు సృష్టించారు. ఇవన్నీ కాదమ్మా. ఒక్కసారి మీరు స్వామిని ఆరాధించడం మొదలుపెట్టండి. ఇప్పుడు ప్రతి గురువారం నుంచి కూడా మీకే తెలుస్తుంది స్వామి స్మరణ మాత్రేన సంతుష్టుడు, ఎంత కరుణామయుడు, ఎంత దయార్థ హృదయుడు. పిలవగానే పలికే స్వామి దత్తాత్రేయ స్వామి. 1000 సంవత్సరాలు మీరు తపస్సు చేసినా కూడా ప్రత్యక్షం అవ్వనటువంటి స్వామి దత్తాత్రేయ స్వామి ఒక్కరే పిలవగానే పలుకుతారు. స్మరణ మాత్రేన సంతుష్టుడు. ఈ కలియుగంలో ఎస్పెషలీ మన మధ్య తిరిగేటటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే దత్తాత్రేయ స్వామి. ఇప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి దినచర్య ఉంటుంది. ఎలా ఉంటుందంటే దినచర్య దత్తాత్రేయ స్వామిది ప్రతిరోజు కాశీ గంగా నదిలో స్నానం ఆచరిస్తారు, గోకర్ణంలో సంధ్య వారుస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి పిఠాపురము, కురవపురము, గానగాపురము, కొల్హాపురంలో భిక్ష స్వీకరిస్తారు. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు. పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. అలాగే తుంగభద్రలో నీరు తాగుతారు. సహయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తారు. మాహుర్గఢ్లో నిద్రిస్తారు. ఈ క్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామి వివిధ రూపాల్లో మనకి కనిపిస్తూనే ఉంటారు. స్వామిని మనం గుర్తించాలి అని అంటే ఎంతో మనం స్వామికి దగ్గరగా అంటే ఆయన సాధన, ఆయన ఉపాసన చేసే వాళ్ళకి తప్పించి స్వామి అంత తొందరగా అంటే వేరే వేరే రూపంలో కనిపిస్తూ ఉంటారు కదా. అదిగో ఆయనే దత్తాత్రేయ స్వామి అని మనం గుర్తించాలి అని అంటే అంత దగ్గర అవ్వాలి మనం స్వామికి. స్వామి మన మధ్యనే తిరుగుతూ ఉంటారు మన కర్మలు తీసుకోవటానికి ఈ కలియుగంలో. ఇంకా ముఖ్యంగా ఏం చెప్పారు అంటే స్వామి ఈ కలియుగంలో అందరికీ కూడా కలి ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరింటికి కూడా కలిపురుషుడు వెళ్ళి చూస్తూ ఉంటాడు, ఏ ఇంట్లో తగాద పెట్టాలి, ఏ ఇల్లు పచ్చగా ఉందని. కానీ గురు భక్తులని తాకటానికి వీల్లేదు అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి కలిపురుషుడి దగ్గర మాట తీసుకుంటారు. అందుకే ఎక్కడైతే గురు భక్తులు ఉంటారో, ఎక్కడైతే గురు స్తోత్రాలు పఠిస్తారో, ఎక్కడైతే గురువు గురించి సత్సంగం జరుగుతుందో, ఎక్కడైతే గురు ప్రార్థనలు జరుగుతాయో అక్కడికి వెళ్ళటానికి కలిపురుషుడు భయపడతాడు. కరెంటు షాక్ కొట్టినట్టు భయపడి పారిపోతాడు. అలాంటి అన్నిటి నుంచి కూడా కాపాడేది దత్తాత్రేయ స్వామి. ఒక నిజమైన సంఘటన చెప్తాను. మన భక్తులే దత్తాత్రేయ స్వామి భక్తులు చేసుకుంటారు కదా, అందరు వెళ్ళి ఎంఎస్ చదువుతూ జాబ్ చేసుకుని ఉంటే ఒక రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఒక నల్ల జాతీయుడు వచ్చి మెడ మీద రివాల్వర్ పెట్టాడు. ఇంకా అయిపోయాను నేను, ఇంక ఈ రోజుతో నా ప్రాణం పోతుంది అనుకొని. వాళ్ళు ఎంత దత్త భక్తులు అంటే శ్రీపాద నన్ను రక్షించు, శ్రీపాద నన్ను రక్షించు, శ్రీపాద నన్ను రక్షించు అని కంటిన్యూ శ్రీపాద శ్రీపాద అని చాంట్ చేస్తూనే ఉంటే రివాల్వర్ పెట్టిన అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. రివాల్వర్ పెట్టిన అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ అబ్బాయి ఇమీడియట్ గా పోలీసులకు డైల్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఇలా వచ్చిందని అసలు ఎంతటి మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఇది రివాల్వర్ పెట్టి ఇంకా షూట్ చేయడానికి రెడీగా ఉన్న టైం అంటే ఆ అబ్బాయి చాంటింగ్ ఎక్కడో దేశ విదేశాల్లో కాదు, ఎక్కడైనా సరే స్వామి నేను ఉన్నానంటారు. అలాంటిది ఈ సంఘటన జరిగింది. ఇది ఆ అబ్బాయి చక్కగా వచ్చాడు, మొన్న ఈ మధ్య ఇండియా కూడా వచ్చాడు. మళ్ళీ దత్తాత్రేయ స్వామికి చక్కగా పూజించుకొని చాలా అసలు వాళ్ళు బాగా పూజలు చేసుకుంటారు. వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగాయి అన్నమాట. ఎన్నో నిదర్శనాలు ఒకటా రెండా అసలు
చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. మీకు కలిగినటువంటి నిదర్శనం చెప్పండి. నాకు కలిగినటువంటి నిదర్శనాలంటే దత్తాత్రేయ స్వామిని ఏదైనా సరే, ముందు నేను బాబా భక్తురాల్ని, బాబా భక్తురాల నుంచి ప్రమోషనే దత్తాత్రేయ స్వామి భక్తురాలని అయ్యాను. చిన్నప్పటి నుంచి నాకు 8 years ఉన్నప్పటి నుంచి కూడా బాబాతో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని, ఏదైనా ఆయనతో ఒక మనిషిలాగా చెప్పుకుంటూ. బాబా గారివి అఖండ జ్యోతులు పెట్టినప్పుడు బాబా గారు స్వయంగా ఇంట్లో తిరిగేవారు, తిరుగుతున్నట్టు కనిపించేవారు, తలుపు కొట్టడం. మా ఇంట్లో స్వయంగా బాబా గారు అందరు చూస్తుండగా సాయి అని రాశారు, సాయి అని. తర్వాత ఎప్పుడైతే నేను దత్తాత్రేయ స్వామి దానికి బాబా గారే పంపిస్తారు, బాబా గారే మెట్టెక్కిస్తారు. అంటే చాలా మంది విశ్వసిస్తారు బాబాని, విశ్వసించరు, అది వేరే ఇది. కానీ ఎవరికి ఉండే నమ్మకం వాళ్ళది, ఎవరికి ఉండే విశ్వాసం వాళ్ళది. ఎందుకు ఇంతమంది కూడా బాబా భక్తులు అయ్యారంటే పిలవగానే పలుకుతారు కాబట్టి. అలాగే దత్తుడే ఆయన దత్త పరంపర కాబట్టే పిలవగానే పలుకుతారు. అసలు అందరికీ తెలియని విషయం ఏమిటి అని అంటే, అదొక మనం సపరేట్గా చెప్పాలి ఒక ఎపిసోడ్. అసలు బాబా అవతారం ఎవరెత్తారు అనేది తెలియదు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చాలా స్పష్టంగా ఉంటుంది, హనుమంతుడే బాబా అవతారం ఎత్తుతారు. దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అసలు అంత క్లియర్గా ఉంటుంది, శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర అమృతంలో చాలా క్లియర్గా ఉంటుంది. అయితే నాకు 1-2 అనుభవాలు కాదు, చాలా అద్భుతమైన అనుభవాలు. నేను దత్తాత్రేయ స్వామి దగ్గరికి గానగాపురం నడుచుకుంటూ వెళ్ళాను 2014 2014లో 7 days. ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏమి అన్ప్లాన్డ్, అలా అన్ప్లాన్డ్వి స్వామి చూపిస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా దత్తక్షేత్రాలు, గుడుల్లో వసతి కల్పించడము. మధ్యలో వెళ్ళిన తర్వాత కొంత జైరాబాద్ దాటిన తర్వాత ఇంకా నా వల్ల కాదు, ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా స్వామి నాకు ఇది చాలా పెద్ద పరీక్షగా ఉంది, ఇంకా నా వల్ల కాదేమో, నేను వెనక్కి వెళ్ళిపోతానేమో అని అనుకున్నాను. అంటే స్వామి ఎంత గట్టిగా పట్టుకుంటారంటే, ఆయన ఒకసారి మనం పట్టుకుంటే ఆయన మనం వదలరు అంటానికి నిదర్శనం చెప్తున్నాను. నిర్మానుష్యమైన ప్రదేశం గీతాంజలి, అసలు చాలా ఎవ్వరు ఉండరు. అలాంటి ప్రదేశంలో నుంచి ఒక వైట్ వస్త్రం వేసుకొని ఒక ఆయన నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంకా నాకు అసలు ఒళ్ళు కాలిపోతుంది, ఇంకా నా వల్ల కాదు అసలు, ఇది కాలు ఇంతింతలా వాచిపోయి అసలు. ఇంకా ఆయన వచ్చారు, కిధర్ जा रहे हो बिटिया అని అడిగారు. మే గానగాపూర్ పైగల్ जा रही हूँ, అభి గర్కో వాపస్ చలే जा रही मैं, ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను వెనక్కి, నాకు జ్వరం వచ్చింది, నా వల్ల కాదు. నై ఏకీ నామస్మరణ కర్తే చలో అని ఇచ్చారు ఆయన నాకు. ఈ నామస్మరణ నువ్వు చదువుతూ వెళ్ళాలి అని, నువ్వు నీ గమ్యాన్ని చేరిపోతావు, నువ్వు ఇది చదవాలి, నువ్వు వెనక్కి వెళ్ళటానికి లేదు, నువ్వు ముందుకే వెళ్తావు అన్నారు. అదేంటి నేను అలా ఎలా వెళ్తాను, మీరు ఎక్కడ ఉంటారు అన్నాను. ఎక్కడైనా ఉంటా నేను, కేదార్నాథ్ బద్రీనాథ్ ఎక్కడైనా ఉంటా అన్నారు. అని అన్నారు. ఇంకప్పటికి నాకు జ్వరం కదా అని అన్నారు. ఆ నామస్మరణం ఇచ్చారు, అదే పట్టుకొని వెళ్ళమన్నారు. అప్పటికి నేను సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నాను అన్ని సంవత్సరాలు, అప్పటి నుంచి కూడా నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్నాను. అది పట్టుకుంటూ ఈ నామస్మరణ చేస్తూ వెళ్ళు, నువ్వు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్మరణ ఆయన అసలు వదలొద్దని చెప్పారు. ఇలా చూసే లోపల ఆయన లేరు. మీకు ఇదర్బీర్ అయితే బద్రీనాథ్ అన్నారు కదా అని మాట్లాడి చెప్పి ఇలా వెనక్కి తిరిగేసరికి ఆయన లేరు. అసలు ఎంత అద్భుతమైన నిదర్శనం. ఆయన వచ్చి కనబడి వెళ్ళిన తర్వాత మటు మాయం జ్వరం, ఎక్కడి నుంచి నాకు శక్తి వచ్చిందో తెలియదు, అలాంటి శక్తి వచ్చింది. గానగాపురం చేరిపోయాను. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మొన్న డిసెంబర్లో కురవపురం పాదయాత్ర చేశాను. మళ్ళీ స్వామి కనబడ్డారు. ఎలాగా అంటే ఆ రోజు రాత్రి నాతో నన్ను నమ్మి ఒక 30 మంది వచ్చారు నడవటానికి. చీకటి పడిపోతుంది. స్వామి ఎక్కడ ఉండాలి మరి అంటే, ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయంలో ఉంటాను. ఆ దారిలో ఎక్కువ అసలు లేవన్నమాట. కానీ అక్కడ మన్యంకొండ అని ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. స్వామి నడుచుకుంటూ వచ్చేసారు. వచ్చేసి ఆయన వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు వెళ్ళి అక్కడ కింద ఉండాలి. కింద ఎందుకు ఉండాలి అని అడిగాను నేను. మరి నేను పైన ఉంటాను కదా అన్నారు. నేను పైన ఉంటాను, మీరు కింద. అదేంటి మీరు పైన ఉంటాం ఏంటి, మేము కింద ఎందుకు ఉండాలి అసలు అంటే, పైన మీరు ఎక్కలేరు, మీరు చేస్తున్నది పాదయాత్ర, ఆ కొండ మీరు ఇప్పుడు ఎక్కలేరు, మీ కిందే వస్తే కింద పద్మావతి గుడి ఉంటుంది, అక్కడే మీకు వస్తే అని చెప్పారు. అప్పటికి నాకు స్వామి అని తెలుసు. నా చుట్టుపక్కల ఉన్న ఒక 4-5 నేను స్వామికి ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి అని.
అప్పటికి ఆయన తీసుకుంటానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. ఆయన్ని కూడా నేను అడిగాను, మీరు ఎక్కడ ఉంటారంటే ప్రతి గుడిలో నేనే ఉంటా ఆయన సమాధానం చెప్పారు. ఆయన తర్వాత వెళ్తుంటే మా భక్తులు ఒకరు వీడియో తీయడానికి ప్రయత్నించారు. వెనక్కి తిరిగి చూడకుండా తీయకూడదు అని చెప్పి ఇలా పొమ్మన్నారు. వెంటనే ఆయన మాయమైపోయారు అక్కడి నుంచి. ఇలా అన్నారు, వీడియో ఫోటో లేదు ఇలా అని మాయమైపోయారు. 4-5 భక్తులు చూస్తున్నారు ఈ నిదర్శనం. దారి చెప్పారనమాట, ఈ సమయం అవుతుంది మీరు చేరేసరికి మీరు అక్కడ ఉండాలి, అక్కడ ఒక గుడి ఉంటుంది, ఆ పైన ఏమో నేనుంటా, కిందేమో మీరుంటా అని చెప్పారు. అసలు ఇలాంటి వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ ఒక మార్గాన్ని చూపిస్తాడు కదా భగవంతుడు మానవ రూపంలో. ఎన్నిసార్లు నిదర్శనాలు చూపించారు, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే నా నిదర్శనాలు అసలు చెప్పలేం, అలాంటి నిదర్శనాలు అనమాట. ఇంకో చిన్న నిదర్శనం ఏంటంటే, షిరిడి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక్కసారి దర్శనం అయిపోతుంది, ఎప్పుడు నాకు 2సారి దర్శనం ఇస్తారు బాబా. ఎలా మళ్ళీ లైన్లో వెళ్ళాలా అని అంటారు, లేదు డైరెక్ట్ గానే నన్ను పిలుస్తారు. డైరెక్ట్ గా అది ఏదో ఒక రూపంలో నన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆయనకి నాకు ఉండే అనుబంధం అది. చాలా మందికి ఓ పిచ్చి వాళ్ళలా కనపడతాం కానీ అది ఆయనది. మామూలుగా షిరిడి వెళ్ళేటప్పుడు లైన్ లో వెళ్ళేది ఒకటి ఉంటుంది, ఓన్లీ స్వామివారి అంటే బాబా వారిది ముఖం చూసేటువంటిది ఇంకొక మార్గం ఉంటుంది. మార్గం ఉంటుంది. ఫస్ట్ టైం లైన్ లోనే వెళ్తాం, మళ్ళీ నన్ను బాబా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, నాకు బాబా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకెళ్తారు, ఎందుకో తెలియదు, అలా జరుగుతుంది. అయితే ఇది లాస్ట్ బిఫోర్ ఇయర్ జరిగిన సంఘటన. అప్పుడు నేను బాగా ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నాను, అయినా కానీ అలాగే వెళ్ళాను, ఒక ఉమెన్ కి సంబంధించిన. అలాగే వెళ్ళి నాతో పాటు ఇంకో అక్క వచ్చారు, అక్క బాబా మళ్ళీ పిలుస్తున్నారు మన్ని, మళ్ళీ వెళ్ళాలి. అదేంటి ఇప్పుడే వెళ్ళొచ్చాం మళ్ళీ ఎలా వెళ్తాం అన్న. నీకెందుకురా పిలుస్తున్నారు, ఆయన నా కోసం జాంకాయలు పెట్టారంట చెప్తున్నారు నాకు అని. వెళ్ళేసరికి 2 జాంకాయలు ఉన్నాయి, వెళ్ళేసరికి 2 జామకాయలు ఉన్నాయి అక్కడ. జామకాయలు అంటే అది నా కోసమే పెట్టారక్క, ఇప్పుడు అది నాకే ఇస్తారు చూడు అన్నాను. ఇంతమంది ఉంటే నీకు ఇస్తారా జాంకాయ, నువ్వు చూడు పద వెళ్ళి దండం పెట్టుకుందాం అని దండం పెట్టుకుని వెనక్కి వచ్చాం. అక్కడ ఉండే పూజారి ఉంటారు కదా, ఆయన జామకాయ తీసి అక్కడ ఉండే పోలీస్ అతనికి ఇచ్చారు, ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు జామకాయ. ఆ జామకాయ తీసుకొని ఫస్ట్ నేను ఆయనకి జామకాయ తీసుకెళ్ళాను, పెట్టాను, నాది నాకు తిరిగి ఇచ్చేసారు. కానీ మళ్ళీ సెకండ్ టైం పిలిచారు కదా, అప్పుడు మళ్ళీ ఆయన ఇచ్చారు జామకాయలు. ఇంటికి వచ్చి దాన్ని కోసి చూస్తే విభూది వాసన, సుగంధ పరిమళాలు అంటారు కదా, ఒక దాన్ని నేను ఎలా వివరించాలో, ఇంకా సుగంధ పరిమళాలు అనమాట. వెరీ నెక్స్ట్ డే నుంచి నా ప్రాబ్లం సాల్వ్, హెల్త్ ప్రాబ్లం తీసుకున్నా కానీ జాంకాయ తినగానే నెక్స్ట్ డే నుంచే అసలు అది స్టాప్. అసలు అప్పటి వరకు చిన్న సిస్ట్ ఉందన్నారు, ఏ సిస్ట్ లేదు, సిస్టే లేదు అసలు. ఇలా అనేకం ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అనేకం సమయం ఇంకా మనం స్టోరీసే చెప్పుకో. వీటికే ప్రత్యేకంగా ఒక కార్యక్రమం. ఇలా ఎంతో మంది వారి వారి అనుభవాలు చాలా చూపించారు స్వామి. అసలు సాయిబాబా గురించి అడిగితే ఎంతో మంది వచ్చి వాళ్ళ మిరాకిల్స్ చెప్తారు. మీద ఇవాళ సమయాభావం వల్ల మనం ముగించవలసి వస్తుంది, కానీ చాలా అద్భుతంగా వివరించారండి. ఎంతో మందికి తెలియదు దత్తాత్రేయ స్వామి వారిని అసలు ఎలా పూజించాలి, అలాగే మీరు చెప్పినటువంటి ఆ శ్లోకం కానీ మంత్రం కానీ ఎలా పఠించాలి, కొన్ని నిదర్శనాలు చెప్పారు కొంతమంది, అలాగే వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా చక్కగా నివృత్తి చేశారమ్మా. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.